నెక్స్ట్ డే న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలి. 42వ వార్డు ఆత్మీయ సమావేశంలో ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. నేను ఎంపీ అవ్వడానికి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టే అభ్యర్థులను ప్రజలు అడ్డుకోవాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపు. మధుమేహం వ్యాధిపైన అవగాహన సదస్సుకు విశేష స్పందన. బెహ్రా హాస్పిటల్లో షుగర్ పైన అనుమానాలను నివృత్తి చేసిన డాక్టర్లు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి ముంచారు. ఆస్తుల్లో అంబానీని మించిపోయిన ఆశ్చర్యం లేదంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపణ. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చంద్రబాబు కొడుకు కోసమని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం కాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దు అంటూ వాలంటీర్లపైన చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని, పేదవాడి పొట్టకొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటీల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు డీఎస్సీకి సంబంధం ఏంటి, అది కూడా వాయిదా వేయించారని, అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైన తమ పార్టీ స్టాండ్ చెప్పామని, చేయాల్సింది కూడా కేంద్రమే కదా అని మంత్రి బొత్స అన్నారు. గతంలో బీజేపీని విమర్శించిన చంద్రబాబు, పవన్లు ఈ రోజున ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. నాటి మాటలు ఈ రోజు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ మూడు పార్టీలు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్తారని ప్రశ్నించారు. జగన్ ఏ పార్టీకి తలగొక్కుండా ఉన్న నాయకుడని, తమ సంబంధం ప్రజలతోనే అని అన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పుకొస్తున్నారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే మాటను చెప్పి ప్రభుత్వం తాలూకా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి గత 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు భాగస్వాములు చేయడమే కాకుండా ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పెద్దపీట వేయడం అనేది, చెప్పిన మాట నిలబెట్టుకుంటాను, మాట ఇస్తే మనం తిప్పని చెప్పిన ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో చూస్తే తెలుగుదేశం పార్టీ, మేము బీసీల కోసమే పుట్టింది పార్టీ అనుకున్న పార్టీ మాటలకే తప్ప చేతల్లో ఏమీ లేదనేది తేటతలమవుతుంది. ఈ ఎన్నికల్లో ఇచ్చిన అభ్యర్థుల్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. సోషల్ ఇండియా, సామాజిక న్యాయం ఏ రోజైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక భద్రతని కార్యక్రమాలు చేస్తూ ప్రారంభించామో అప్పటి నుంచే రోజు రోజుకి వాళ్ళ మీద ప్రత్యేకంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం. మొన్నటి వరకు గతంలో మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ, అట్లాగే బొబ్బిలి, విజయనగరం పార్లమెంటు మరి మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది గతంలో. మరి ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వంత గడ్డ పుట్టినూరులోని ఈరోజు సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించారని నేనైతే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే, విశాఖపట్నమే, పేరెంట్స్ ఇక్కడే, శ్రీహరిపురం నేను మా పేరెంట్స్ కూడా ఉన్నది. మరి నేను చదువుకున్నా ఇక్కడ, గర్ల్స్ హై స్కూల్స్ అవన్నీ ఇక్కడే చదువుకున్నాను, యూనివర్సిటీలో ఇక్కడే చదువుకున్నాను ఆ స్టడీస్ అంతా. మరి ఈరోజు అలాగే మరి పుట్టినూరు కూడా సర్వీస్ చేసుకోవడానికి, అందులో ప్రధానంగా మన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అభివృద్ధి అయితే
మరి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా డెవలప్ అయితేనే ఈ ప్రాంతం వెనుకబడతాన పారద్రోలడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది. దాన్ని నమ్మిన దాన్ని గతంలో కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు మన ప్రాంతానికి ఏదొచ్చినా సరే మా ఉత్తరాంధ్ర మా విశాఖపట్నం అని మాట్లాడేదాన్ని. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం సందర్భంగా గాజ్వాకలో మసీదులు ప్రత్యేక ప్రార్థనలు ఇఫ్తార్ విందులతో కలకల్లాడుతున్నాయి. గాజ్వాక కణితి రోడ్లో మదీనా మసీదు, మదీనా యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సౌత్ ఏసీపీ టి త్రినాథ్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమైక్యను చాటుతూ ముస్లింలు రంజాన్ మాసంను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని చెప్పారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఏదైతే 66వ వార్డులో అన్ని మసీదులు యూత్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఇఫ్తార్ విందుని స్వీకరించారు. ఇందులో భాగంగా మన మదీనా యూత్ అధ్యక్షులు ఎవరైతే బషీర్ అనే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేశారు. వాళ్ళందరూ కూడా మా మదీనా మసీదు, మదీనా యూత్ అందరి తరఫున కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మా రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇఫ్తార్ విందు చేయడం, అంతేకాకుండా మా ముస్లిమ్స్ అందరూ కూడా ఏదైతే జకాత్ ఫిత్రా అనేది ఖచ్చితంగా ఇస్తారు. జకాత్ అనేది ఏదంటే ఏదైనా గోల్డ్ అయినా అమౌంట్ అయినా ఉంటే సంవత్సరం మొత్తంలో 2.5% 100 రూపాయలకి 2 రూపాయల 10 రూపాయల ప్రకారంగా తీసి డబ్బులు కూడా పేదలకు పంచడం జరుగుతుంది. కనుక ఈరోజు ఏదైతే ఇఫ్తార్ విందులో పాల్గొన్నారో ప్రతి ఒక్కరు కూడా మా మదీనా యూత్ మదీనా మసీద్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నారు. వైసీపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సీనియర్ వైకాపా నాయకులు భూపతిరాజు శ్రీనివాసరాజు తెలిపారు. జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాతతో కలిసి ఆయన వార్డు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా ఈ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికై చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. గాజ్వాకలో మంత్రి అమర్నాథ్ గెలుపు తథ్యమని అన్నారు. కష్టించి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనడానికి తనకు లభించిన పదవే నిదర్శనమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు ఈ పదవికి రావడానికి సహకరించినటువంటి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమర్నాథ్ గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నుండి ఇక్కడ గాజువాకలో నాగిరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విశాఖపట్నంలో పార్టీ బలోపేతానికి మరి కృషి చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఆ రోజు నన్ను విశాఖపట్నానికి మొట్టమొదటిగా మరి సేవాదళ అధ్యక్షుడిగా ఆ రోజు నియమించడం, తదుపరి 2014 ఎన్నికల ముందు సెంట్రల్ కమిటీలో మరి సిఈసి మెంబర్గా నన్ను గుర్తించి ఆ రోజు పదవడం జరిగింది. మరి ఆ రోజు ఈరోజు వరకు ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం మరి నిరంతరం కృషి చేశాం. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక కూటమి చతికిల పడిందని ఆరోపించారు. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన పార్లమెంటు స్థానాలు గెలిచేవాళ్లమని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలని అన్నారు. పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు నిజాయితీగా జరుగుతున్నాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా జరగడం లేదని అన్నారు. తన ప్రభావం రాజకీయాల్లో తగ్గించాలని అన్నారు. విశాఖలో ఉన్న ప్రధానమైన సమస్యలపైన పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. భవిష్యత్తులో కూడా విశాఖలో ఉండి విశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. జై మోదీ, జై జై మోదీ అంటేనే పార్లమెంట్లో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరోసారి మోదీ సర్కార్
అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం, ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికల అంకితం ప్రజలందరికీ కలిగింది. 370 సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ, అలాగే ఎన్డీఏ మెజారిటీ 400కు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలకు, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అసలు ఈ ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ అనేది కనపడటం లేదు. ఎటు చూసినా ఇతర పార్టీల్లో అవినీతి. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో వైసీపీ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అడుగులు వేస్తున్నారు. ఓవైపు క్యాడర్ను సమాయత్తం చేస్తూనే మరోవైపు పార్టీకి విధేయులుగా ఉన్న వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా గాజువాక సమీపం వడ్లపూడి ప్రాంతానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు ఇలపు రాము నివాసానికి మంత్రి అమర్నాథ్ వెళ్లారు. ఆయన అనుచరులు మిత్రులతో సమావేశమయ్యారు. పార్టీ అధికారంలోకి రావాలంటే సమర్థులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా తొలి నుంచి వైసీపీ పోరాటం సాగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇలపు రాము ఈ సందర్భంగా మాట్లాడుతూ అమర్నాథ్ విజయం గాజువాక ప్రాంతానికి ఎంతో అవసరమని అన్నారు. మళ్లీ ఆయన మంత్రిగా చూడాలన్న ఆలోచనతోనే పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. వడ్లపూడి ప్రాంతంలో ఏ ఒక్క ఓటు వృధా కాకుండా కష్టించి పనిచేస్తామని రాము తెలియజేశారు. 4 సంవత్సరాల నుంచి అంటే మేము వైసీపీయే, కాకపోతే కొంతకాలం స్తబ్దతగా ఉన్నాం. మళ్ళీ గాజువాక నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారికి సీట్ ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన అలాగా అందరినీ కలిసే ఉద్దేశంలో ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. దీని ద్వారా ఈ రోజు నుంచి మేము చురుగ్గా పాల్గొనడానికి నిర్ణయం తీసుకున్నాం. మేము మా టీం మొత్తం, మా ఫ్రెండ్స్, కార్యకర్తలు, లీడర్స్ అందరు కలిసి పూర్తిగా చేద్దామని నిర్ణయం తీసుకుంటూ మళ్ళీ గాజువాక అసెంబ్లీ నుంచి అమర్ గారిని గెలిపించి ఎమ్మెల్యే చేసి తద్వారా తర్వాత ఆయన మళ్ళీ మంత్రి పదవి చేపట్టేలాగా, మంత్రి అయ్యేలాగా కృషి చేయాలని, మేమందరం కలిసి పనిచేయాలని ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం అది చేస్తూ ఆయన్ని గెలిపించి మళ్ళీ మంత్రిగా గాజువాకలో నిలబెడదామని ఆశయంతో మేము ముందుకు వెళ్తున్నాం. రాజకీయాల్లోకి వచ్చే ముందు సీఎం జగన్ రెడ్డి ఆస్తులు 50 కోట్లు కాగా ఇప్పుడు అఫీషియల్గా 50,000 కోట్లు అని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ వెల్లడించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనధికారికంగా ఇంకా ఎక్కువ ఆస్తి ఉంటుందని తెలిపారు. ఆస్తిలో అంబానీ కుటుంబాన్ని మించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సర్వనాశనం చేశాడని విమర్శించారు. ఓ అప్పుడు వైసీపీలో ఉన్న దాడి వీరభద్రరావు, కొనతాల రామకృష్ణ, జంగా కృష్ణమూర్తి లాంటి వారు వైసీపీలో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసని గుర్తు చేశారు. పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వవద్దని ఎన్నికల కమిషన్ మాత్రమే చెప్పిందని, టీడీపీ పన్నాగమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పంపిణీ ఆగదని, గతంలో మాదిరి ఎలా పంపిణీ జరిగిందో అలాగే జరుగుతుందని స్పష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది పేదవాళ్ళని, బీసీ వర్గాల్ని, ఎస్సీ వర్గాల్ని ఈ రాష్ట్రంలో నాయకులుగా తయారు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లో డబ్బున్నా లేకపోయినా పేదవాడు చదువుకుంటే చాలు ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చి నువ్వు పలానా దగ్గర పోటీ చేయంటే పోటీ చేయడం కాదు, పోటీ చేసి ఒక్కొక్కరు 5-5 సార్లు 4-5 సార్లు ఈ వర్గాలు గెలిచి ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే ఏమిటో ఒక మలుపు తిప్పారు వీళ్ళందరూ కూడా. ఇటువంటి పార్టీని మీరా ఈ పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది, డబ్బున్న వాళ్ళని తీసుకొస్తుంది, డబ్బుకు అమ్ముడిపోయా తెలియజేసిన వాళ్ళు అంటే అది నిజంగా చాలా హాస్యాస్పదం. గులివింద కింద తన కింద మస్తే ఎవరికి తెలియదంటే అది వాగుతుంటుంది. అట్లా జగన్ గారి డబ్బు గురించి, తర్వాత ఉన్నత వర్గాల టికెట్లు ఇచ్చామనే వాదన గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు టికెట్ ఎంతమందికి ఇచ్చావు? రెడ్లకి సుమారు 50 మంది టికెట్లు ఇచ్చావు.
ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రెడ్లు? మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోండి. మీరు జనాన్ని మోసం చేయడమే కాకుండా ఎంతమంది నాయకుల్ని మీరు మోసం చేసి వేళ గంగలో ముంచే చెప్పమంటారా? ఉదాహరణ తీసుకోండి, అనకాపల్లి వీరభద్రరావు గారు. వీరభద్రరావు గారిని పాపం పార్టీలో చేర్చుకొని మళ్ళీ అతని పార్టీలో ఇమడలేనంత హ్యూమిలియేషన్ కలిగించి నువ్వే మళ్ళీ బయటికి పంపించేశావు. మరి కొనతాల రామకృష్ణ గారు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు ఎంత బీసీ వర్గాలు, ఆయన ఎంత పనిచేశాడో మీ పార్టీకి తెలుసు. మరి ఆయన నుండి పంపించావు అంటే ఆయన డబ్బులు అదేలే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా చేసుకునే ముందుకు సాగాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ 42వ వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ శివాలయం సమీపంలో స్థానిక కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. అనంతరం వార్డు నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఆయన ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజలు సమన్వయపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీకేపీసీఐఆర్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకల వెంకట్రావు, ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, జేసీఎస్ పండల కన్వీనర్ బులుసు జగదీష్, జిల్లా యువజన విభాగపు ప్రెసిడెంట్ ఆల శివగణేష్, 42వ వార్డు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 42 రోజుల పాటు కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండి ఏదైతే మన అంశాలు చర్చించుకున్నామో వీటన్నింటిపైన కూడా, ఎందుకంటే గర్వంగా మన కాలంలో కళ్ళు పెట్టి ఓటర్ని ఓటు అడిగిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కొంత చేశారు. ఇవన్నీ తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తిత్వాన్ని, ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో ప్రజలకు తెలియజేసి ఏ ఓటర్ని వాళ్ళకుండా వాళ్ళ పక్క పార్టీ ఓటర్ అయినా సరే ప్రతి ఓటర్కి కూడా ప్రతి తలుపు తట్టండి, 1-2 సార్లు ప్రతి గడప గడపకెళ్ళండి, ప్రతి ఓటర్తో కూడా మమేకం అవ్వండి. మన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని చెప్పండి. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు మన కాలం ఉంటే రావాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రతి ఓటర్కి కూడా తెలియజేయండి. ఈరోజు మీకు నేను మాటిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఎవరు ఓడిపోయినా ఏ రోజు కూడా అధైర్యపడలేదు. నేను ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఆయన బుద్ధం తట్టి నువ్వు పోరాటం చేసావు, నువ్వు ఓడిపోలేదు, ఎన్నికలుగా నువ్వే గెలిచావు, ఇప్పుడు కూడా నీకు నా ఆశీస్సులు ఉంటాయి, వెళ్ళి నువ్వు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే ఏదైతే చేస్తానని హామీ ఇచ్చావో హామీలన్నింటినీ కూడా నువ్వు నెరవేర్చు. నువ్వు ఏదైతే నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేసావో దాన్ని నెరవేర్చి మన కార్యకర్తలకు అందుబాటులో ఉండు, మన నాయకులకు అందుబాటులో ఉండు, పార్టీ కార్యకర్తల శ్రేయస్సు చూసుకో, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదిన వేడుకల సందర్భంగా ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జేసీఐ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని బ్లాస్ట్ బర్నర్ డిపార్ట్మెంట్ హెడ్ జనరల్ మేనేజర్ ఉద్దమ్ నాగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో నిస్వార్థంగా సేవ చేస్తున్న శ్రీ సత్యసాయి భక్తులు ధన్యజీవులని కొనియాడారు. ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో గానీ వృత్తిలో గానీ నిజాయితీగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. శిబిరంలోని దేశపాతనపాలెంకు చెందిన అట్లూరి శేషగిరిరావు 60వ రక్తదానం చేయడం అందరిలో ప్రేరణ నింపింది. సమితి కన్వీనర్ జి రామకృష్ణ, కర్రి శ్రీనివాస్, ఆర్య నాయుడు, కేఎస్ఎన్ రాజు, సేవాదల్ యూత్ కోఆర్డినేటర్ ప్రకాష్, రామచంద్ర ఆనంద్, జేసీఐ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్లు తదితరులు పాల్గొన్నారు. మనం తినే ఆహారాన్ని నియంత్రించుకుంటే మధుమేహానికి దూరంగా ఉండగలము అంటూ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ లోక్నాథ్ త్రిపాఠి అన్నారు. గోపాల్పట్నం బెహ్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో కుమారి కళ్యాణ మండపంలో మధుదేహం, షుగర్ వ్యాధిపైన నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న షుగర్ పేషెంట్లకు నిపుణులైన డాక్టర్లచే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ లోక్నాథ్ త్రిపాఠి మాట్లాడుతూ అప్పుడు వయసు పైబడిన వారికి షుగర్ వచ్చేదని, కానీ ఇప్పుడు నడి వయసు వారికి కూడా ఈ వ్యాధి సంక్రమిస్తోందని అన్నారు.
దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుగానే మేల్కొంటే వ్యాధిని దూరం చేయగలమని అన్నారు. గర్భవతులైన మహిళలకు షుగర్ ఉంటే పుట్టే పిల్లలకు కూడా అవయవ లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల గర్భవతులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్య బెహ్రా అన్నారు. రోగులకు వారికి ఉన్న వ్యాధులపైన ఎప్పటికప్పుడు ఉచిత అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఈ సదస్సుల ద్వారా వ్యాధులపై ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు అంటూ బెహ్రా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవితేజ బెహ్రా అన్నారు. కార్యక్రమంలో సుమారు 200కు పైగా షుగర్ పేషెంట్లు పాల్గొన్నారు. ఈ 31 మార్చ్ అనగా ఈ సండే షుగర్ మీద ఒక అవగాహన సదస్సుని జనరల్ పబ్లిక్కి తీసుకురావడానికి ఈ అవేర్నెస్ టాక్ అన్నది నిర్వహించడం జరిగిందండి. ఈ అవేర్నెస్ టాక్లో భాగంగా డాక్టర్ లోక్నాథ్ త్రిపాఠి జనరల్ మెడిసిన్ యాజ్ వెల్ as డయాబెటిక్స్ యాజ్ వెల్ as డాక్టర్ ప్రావీణ్య గారు ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ సృజని కోడిదాస్ గారు డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్, వీళ్ళ ముగ్గురితో ఒక అవేర్నెస్ టాక్ని జనరల్ పబ్లిక్కి నిర్వహించడం అన్నది జరిగింది. ఈ అవేర్నెస్లో భాగంగా సో ఈరోజు గర్భిణీలో షుగర్ వ్యాధి దానికోసం పేషెంట్స్లో ఎవరిలో డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా చక్కగా క్లారిఫై చేసుకున్నారు. సో గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్ ఒకవేళ ఎఫెక్ట్ అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలి. 42వ వార్డు ఆత్మీయ సమావేశంలో ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. నేను ఎంపీ అవ్వడానికి రూపాయి ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టే అభ్యర్థులను ప్రజలు అడ్డుకోవాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపు. మధుమేహం వ్యాధిపైన అవగాహన సదస్సుకు విశేష స్పందన. బెహ్రా ఆసుపత్రిలో షుగర్ పైన అనుమానాలను నివృత్తి చేసిన డాక్టర్లు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి ముంచారు. ఆస్తుల్లో అంబానీని మించిపోయిన ఆశ్చర్యం లేదంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.